పరిశుద్ధపరిచి దాన్ని తిరిగి సర్వత్రా ఈ రక్తమును ప్రసరింపజేస్తూ వచ్చింది. The job of the heart is to purify the blood in support of the lungs and supply the pure blood all over the body. ఇలాంటి పని మాత్రమే కాకుండా ఆ గుండెకు కొన్ని విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యములు ఉంటున్నాయి. In addition to this, heart has got special capacities. అది ఊపిరితిత్తులకు పంపు కొట్టినప్పుడు ఆ ఒక్క తూరి పంపు కడితే ఆ రక్తమంతా కూడాను 12,000 మైళ్ళ దూరము ప్రయాణం చేస్తుంది. As it beats once, through having been purified there in lungs, the heart would be able to supply blood to a distance of 12,000 miles. ఈ 12,000 మైళ్ళ దూరము ఈ రక్తమును ప్రసరింపచేసేటువంటి శక్తి ఏది? What is that behind this power of supplying the blood to 12,000 miles distance? సైంటిస్టా? కాదు. Is it the scientist? No. ఇంజనీర్సా? కాదు. Is he an engineer? No. యోగులా? కాదు. Or yogi, spiritual seekers? యంత్రమా? కాదు. Machine? తంత్రమా? కాదు. Or any device? అన్నింటికి భగవత్ శక్తియే దీనికి ఆధారము. It's only the divine power that is responsible for the circulation of pure blood all over the body. భగవత్ సంకల్పమే లేకుండినా ఏ చిన్న కార్యమును కూడాను మానవుడు చేయలేడు. Without the assistance of divine power, not even a simple task could be achieved by man. ఈనాటి మానవుడు కేవలం దైవశక్తి పైన ఆత్మవిశ్వాసం పైన మనసును కోల్పోతున్నాడు. Man today has lost confidence in God and he has lost his self-confidence too. అందువలననే ఈనాడు ఎన్ని విధమైనటువంటి అలోపతి మందులు అభివృద్ధి అయినప్పటికీ రోగములు కూడా దాంతో పాటు అభివృద్ధి అవుతూ వస్తున్నాయి. It is for that reason, though allopathy has been progressing from time to time, diseases also have been increasing. దీనివల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి? What is the result of this? కనుక ప్రతి మానవుడు కూడాను ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకోవాలి. Therefore everyone has to foster the ఈ self-confidence. ఆత్మవిశ్వాసమే అన్నింటికి మూల కారణము. The self-confidence is the prime cause. అట్టి ఆత్మవిశ్వాసమే లేకుండినా మానవత్వమే వ్యర్థము. Without confidence in the self, human life is a waste. ఈ అలోపతి అనేటువంటి దాంట్లో కూడాను చాలా కొన్ని క్రిములు అంతా ఉంటున్నాయి. In allopathy also there are certain devices. అది కొంతకాలం మాత్రమే క్షీణిస్తాయి, తర్వాత మరి అభివృద్ధి అవుతూ వస్తుంటాయి. They function for some time only. Thereafter the disease increases. కనుక ఆయుర్వేదం అనేటువంటి దానిని మహా చరిత్రగా భావిస్తూ వచ్చాడు ఒక వ్యక్తి. Therefore a person considered Ayurveda as the greatest one. జర్మన్ దేశం లోపల మెస్సన్ అనేటువంటి పట్టణం లోపల పుట్టినటువంటి వ్యక్తి. A person born in Germany by name Messen. శామ్యూల్ అనామ్ మాన్ అనగా ఒక వ్యక్తి పేరది. It's the name of a person who was born there in Germany. శామ్యూల్. Samuel. హాని. Hani. మ్యాన్. Man. అతనే దీని యొక్క శక్తిని సంపాదించినటువంటి వాడు. As he was one who acquired this power. ఇతను భారతీయ సంస్కృతి అయినటువంటి సమస్త లోక సుఖినో భవంతు అనేటువంటి ఆ దీనిని ఆధారం చేసుకొని Basing on the dictum of Bharat that the whole world should live in peace and prosperity. సమస్త లోక సుఖినో భవంతు అది అతని లక్ష్యము. He also kept in view the happiness of the entire world. ఈ లక్ష్యం చేతనే తను గొప్ప శాశ్వతమైనటువంటి దానిని సాధిస్తూ వచ్చాడు. With this chief aim, he could achieve everything. కానీ ఈనాటి మానవుడు ఈ విధమైనటువంటి యొక్క లోకాభివృద్ధి నిమిత్తమై లోక సంక్షేమ నిమిత్తమై ఏమాత్రము పాటుపట్టం లేదు. But man today is in no way working for the welfare and the progress of the world in general by and large. ఈనాటి హార్ట్ జబ్బులు అధికమవుతూ వస్తున్నాయి. The heart diseases are increasing day by day. ప్రశాంత నిలయంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి అక్కడ హార్ట్ ఆపరేషన్ చేస్తూ వచ్చారు. The heart surgery department is there in Prashant Nilayam. ఈనాటికి 10,600 ఆపరేషన్లు అయినాయి. This day you can say that 10,600 operations have been conducted so far. ఎంతమంది బీదలో ఆనందిస్తూ వస్తున్నారు. Many poor people are suffering because of our disease. ఇక్కడ ఏ డాక్టర్ను చూడాలని పోవాలన్నప్పటికీ డబ్బు చాలా అవసరము.
If you want to consult any doctor, money is necessary. బీదల గతి ఏమిటి అనేటువంటిది ఎవరు యోచించటం లేదు. No one is bothered of the fate of the poor people. కనుకనే ఈ బీదల గతి ఏమిటి? What will happen to them? ఈ బీదలను సంరక్షించి బీదల యొక్క రోగములను నివారణ గావించి దేశానికి తగినటువంటి యొక్క కర్మ మార్గమును అభివృద్ధి పరచాలి. Therefore, the poor people have got to be taken care of. They have to be protected. And we had set an ideal in this entire nation. కనుకనే బీద ప్రజలను కాపాడేటువంటి యొక్క సేవనే నిజమైన సేవ. It is really a true service if it is rendered to poor and forlorn. కనుకనే ఈ బీద ప్రజలను చూచేటువంటి మా నాయకుడు లేడు. We don't have any leader who will take care of the poor ప్రభుత్వం people. కూడాను చూడటం లేదు. Even the world is not bothered. డాక్టర్లు చూస్తామా అంటే అసలే ముట్టడం లేదు. In fact, no one is thinking of them. డాక్టర్ ఒక 10 కోట్లు పెట్టి ఏదైనా ఒక ఆసుపత్రి కట్టాడంటే 100 కోట్లకు ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. If a hospital is constructed at the cost of 10 crores, they expect the profit of 100 crores. డాక్టర్స్ కు దయా దాక్షిణ్యమే లేదు. Doctors have no kindness and compassion. కనుకనే ఈ బీదల గతి చాలా కష్టస్థితికి వచ్చింది. Therefore, poor people are suffering a lot. ఇప్పుడు 3 దినముల నుంచి 4 దినముల నుంచి ఇక్కడ ఆపరేషన్ జరుగుతున్నాయి. Heart operations have been going on for the last 3 or 4 ఎలాంటి days. బీద వాళ్ళు, ఒకరు కార్పెంటర్, One is a carpenter, ఒకరు దోబి, one is a dhobi ఇలాంటి washerman. వారంతా కూడా వచ్చి ఈ హాస్పిటల్లో చేరి వాళ్ళ కష్టములు పరిహారం గావించుకుంటున్నారు. Such poor people have been coming to this hospital and seeking relief. 50 మందికి ఆపరేషన్ జరిగినాయి. 50 operations have been conducted వాళ్ళ so ముఖాలు far. చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది. They are extremely happy. ఆనందం ఇవ్వనటువంటి యొక్క వైద్యం ప్రయోజనం ఏమిటి? And if we cannot make people happy, what for is medicine? ఆనందము ఆరోగ్యము ఇవ్వనటువంటి వైద్యం ప్రయోజనం ఏమిటి? In fact, medicine cannot confer you happiness and bliss, what for? గొప్ప గొప్ప విద్యావంతులు అయిపోయినప్పటికీ You may be highly educated, బీదల యొక్క స్థితికి ఏమాత్రము పట్టించుకోవటం లేదు. yet you are not bothered of the poor people. కనుకనే ఈనాడు ఈ ఆసుపత్రి సర్వం కూడా బీదల కోసమని చేస్తున్నాము. Therefore, this hospital is meant for all poor people. బీదల పిల్లలను సంతోషపెట్టినప్పుడే నాకు సంతోషము. Bhagavan will be extremely happy if the poor people are నా served here. జీవితం అంతా కూడా బీదల కోసం దారబోస్తున్నాను. In fact, Bhagavan has dedicated his entire life for the poor and ఈనాడు forlorn. ఈ బెంగళూరులో ప్రయత్నం చేసినటువంటి ఒక హాస్పిటల్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్, లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ చేస్తారు. Heart transplant and lungs transplant are going to be taken up. ఈ బీదలకంతా శాశ్వతమైనటువంటి ఒక ఆనందాన్ని అందించాలి. And the poor people must be given a permanent cure and relief. గుండె ఉంటేనే దానికి తగినటువంటి ధైర్యం వస్తుంది. If you got a good heart, you will be courageous enough. ఆరోగ్యం చెడిపోయిన తర్వాత ఏమి ఉండి ప్రయోజనం లేదు. If you are not healthy, life is useless. ఎంత ధనవంతునికైనా ఎంత గుణవంతునికైనా హార్ట్ లేకపోతే ప్రయోజనం లేదు. You may be a rich man, you may be virtuous. If the heart is defective, it is useless. కనుకనే పూర్వం గతించినటువంటి పటేల్ ఇక్కడ దీనికి ఎంతనో సహాయం చేశాడు. The former Chief Minister Patel has helped for this a lot. ఇప్పుడు ప్రజెంట్ గా ఉండినటువంటి యొక్క కృష్ణన్ కూడాను మాకు ఎంతో సహాయం చేస్తున్నాడు. The present Chief Minister of Karnataka is helping us a lot. కనుక కర్ణాటక యొక్క ప్రజలు ఎంతనో దీనికి పాటుపడుతున్నారు. People of Karnataka also are associating with this. కనుక కర్ణాటక ప్రజలకంతా కూడాను తగినటువంటి ఆనందాన్ని అందించాలని మా దీక్ష. Bhagavan has determined to make the people of Karnataka extremely happy. జబ్బులు ఎవరికైనా వస్తాయి. Money, where do you get it? ఇక్కడ బీదవారు కోటీశ్వరుడు అని భేదం లేదు. We don't have any differences like a poor man ఎవరికైనా and a సరే rich man. ఇక్కడ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. Let him be anyone. Treatment నయా will be పైసా given free ఖర్చు of లేదు. cost. No charge. ఇంతే కాదు, Not only వీరికి this. ఫ్రీ భోజనం, You will be supplied with free food. ఏ విధమైనటువంటి యొక్క ఇబ్బందులు లేకుండా వారిని సుఖంగా ఇంటికి చేర్చడమే మా యొక్క లక్ష్యము. It is the aim to send you home safe and secure, healthy. ఇది శాశ్వతంగా జరిగేటువంటి యొక్క సంస్థ. And this is a permanent one. నేడు రేపు అని భావిస్తారు కొంతమంది. Some may consider as the one of today కాదు and కాదు, tomorrow. No. సాయి వేసినటువంటి యొక్క సంస్థ శాశ్వతమైనటువంటిది. Right. Institution started by Sai will remain eternal, permanent. మొన్న గుల్బర్గా నుంచి వచ్చినాడు ఒక చాకలి మనిషి. The other day, a washerman came from Gulbarga.
అతన్ని చూస్తే, స్వామి మా పాలి దైవమా, మా యొక్క నివారణ కలిగింది, మాకు గుండె ఆపరేషన్ జరిగింది అని ఎంతో ఆనందించాడు. The washerman from Gulbarga said, "You are God. We are operated upon. We are very happy." That's what he said. హార్ట్ ఆపరేషన్ అంటే డబ్బు కావాలి. For heart surgery, you need money. కేవలం ఎంట్రన్స్ ఫీజు కూడా ఒక 5,000 కావాలి. Even for admission, you need 5,000. 5 దమ్మిడీలు కూడా లేదు వాడి దగ్గర పాపం. In fact, that washerman is not in possession of 5 paise. ఎంతమంది ధనవంతులు లేరు ఈ జగత్తులో, There are many rich people in this world. ఎంతమంది దీనికి తగినటువంటి ఒక శ్రీమంతులు లేరు. There are many, many rich people all over the ఎవరికైనా world. ఈ దయాదాక్షిణ్యం అనేటువంటిది బయలుదేరుతుందా? Do you find in them any trace of kindness and compassion? చెప్పవచ్చు మాట, చెయ్యరు ఒక్కటి. They may say 1,000 things, but they don't practice even one. సాయి చేసినటువంటి ఒక పనుల లోపల 1000 ఒక భాగమైన ఏ శ్రీమంతుడైనా చేస్తున్నాడా? Out of all that Sai has been doing till this day, do you find any rich man doing 1,000th of what Sai is doing? కోట్లకు ఖర్చు పెట్టి నీరంతా కూడా పల్లెలకు అందిస్తున్నాము. Spending crores and crores of money, water is supplied to everybody. క్రోర్స్ ఖర్చు పెట్టి విద్య అభ్యసిస్తున్నాము. Crores of money is spent for education. ఈ క్రోర్స్ ఖర్చు పెట్టి ఈ యొక్క ఆరోగ్యాన్ని కూడా అభివృద్ధి పరుస్తున్నాము. Crores of money are spent for health. చాలా మంది నోటికి ఎముక లేదు, నాలుగు ఎముక లేదు, ఏ విధంగానైనా మాట్లాడవచ్చును. The tongue has no bone, so you can twist it in any way ఆ you like. మాట్లాడేటువంటి వ్యక్తి ఒకడు వచ్చి ఒక బీదవానికి కడుపు నిండుకు అన్నం పెట్టమని చూద్దాం. The one who talks in vain the gossip, would he come here and say anything that is prepared to do? ఏ శ్రీమంతుడి ఇంటికి బిచ్చగాడు వెళ్ళినప్పుడు కుక్కనైనా ఇచ్చి వాడిని తరం కొడతాడు. When a beggar is at the doorstep of a rich man, he would ask this pet dog to pounce కనుక upon him. ఈనాడు అన్ని రంగములు కూడాను ధనము 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 ధనము. For everything in life, we stand by money, money. విద్యాభ్యాసంలో ధనము, Education, సంగీతంలో ధనము, music, సాహిత్యంలో ధనము, literature. ఇంకా అన్ని రకములైన ఈ యొక్క రోగంలో నివారణ కూడాను మందులు ఎందుకు కూడాను ధనము. Even for cure of the diseases, we need money, money. ఈ వైద్య రంగం కూడాను మనీలో ప్రవేశించింది. And this money has stepped into the field ప్రేమ of health. స్వరూపులారా, ఈ డాక్టర్స్ ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళ మనసును మార్చుకొని సదా హృదయులైపోయి సత్సేవలు చేస్తూ రావాలి. Doctors should have a compassionate heart. They should have all kindness and ఈ be prepared to కఠినత్వం serve. అనేటువంటిది దూరం చేయండి. And give up all that narrow-mindedness. ధనము 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 ధనం నీవు పోయేటప్పుడు కట్టుకొని పోతున్నావా? After all money you may have, are you going to take it with you after life? ఎంత ధనమును సంపాదించినా కానీ అది నీ వెంట రాదు. You may have a lot of money, it will not follow you. కేవలము ప్రేమ చేతనే సేవ చేయండి. With all love, serve the community. బీదలకు ముఖ్యంగా సేవ చేయాలి. Serve the poor. ఆ బీదల సేవనే మిమ్మల్ని సంరక్షించేది. And in fact, service to the poor people will protect you in the long run. రామసేవ అని కాదు, బీదల సేవనే రామసేవ. And then serving the poor people is service to Rama, Lord. కనుకనే బీదల సేవ చేయండి. Serve the poor. ఈ బీదల నిమిత్తమై మీ ప్రాణాన్ని అంకితం చేయండి. Be ready to sacrifice your life in service నాకు to the వేరొక poor. ఆశనే లేదు. Nothing whatsoever. నాకు ఈ బీదల సేవనే ప్రధానమైన లక్ష్యము. Bhagavan considers service to poor people as the ఏమైనా most సరే important aim. ప్రాణాన్నైనా వారికి అర్పితం చేసి వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేస్తాం. Bhagavan is ready to sacrifice his life also for the benefit ఈ of the లక్ష్యం poor. లోపల 1000 ఒక భాగాన్ని మీరు పెంచుకోండి. At least do 1,000th of what has been done. ఇది ఏ మానవుడు ఈనాడు చేయవలసినటువంటిది. This is what is supposed to be done by man. మానవుడు పుట్టి ప్రయోజనం ఏమిటి? Why birth? Human life. కాదు కాదు, మనకిచ్చినటువంటి భగవంతుడు ఇచ్చిన శక్తిని బీదలకు అర్పితం చేయాలి. All our capacity and resources must be spent for poor people. నతపాంసి నతీత్తానాం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. No pilgrimage, no richness, no affluence, no association will protect you. It is only service to the poor people that confers కనుక నీ బీదల సేవ immortality. అంటే మీ జీవితాన్ని అంకితం గావించాలి. Therefore, dedicate your life for service to humanity. అదృష్టవశాత్తు ఎంతనో చదువులు చదివారు, You have educated గొప్ప గొప్ప డాక్టర్స్ అంతా అయినారు. and you are big doctors today. కానీ ఈ డాక్టర్స్ యొక్క గుణం ఏమిటి? But what is your quality? త్యాగమే వాళ్ళ క్షేమము. And in fact, the tyaga, the sacrifice will give త్యాగం you the welfare. లేనటువంటి డాక్టరు ఉండి ప్రయోజనం లేదు. A doctor without sacrifice is useless. కనుకనే వాళ్ళు త్యాగానికి పూనుకోవాలి. He should be ready to sacrifice. త్యాగమే మన జీవితం యొక్క క్షేమమని యోచించాలి. And it is the sacrifice that ensures peace. కనుక బీదలను చూస్తే ఎంతో ఆప్యాయంగా వాళ్ళని దగ్గర చేర్చాలి.
Talk to poor people with all kindness and consideration, concern. అది ఏ నిజమైనటువంటి యొక్క దయా ప్రేమలు. That is the love of compassion. కనుక ఆ ప్రేమను మీరు పెంచుకొని Develop this సేవలు love. చేసి Serve, ధన్యులు కావాలి. redeem your lives. ఎంతమందో జీవితంలో ఈ ధనము లేకుండా ప్రాణాన్ని కోల్పోతున్నారు. In fact, there are many people who lose their lives because they are not cared. ధనంతో కాదు ప్రాణము, ప్రేమతో ప్రాణము. The life would continue sustained because of love, not because of money. కనుక మీరు ప్రేమను పెంచుకోండి, Develop love. త్యాగాన్ని పెంచుకోండి. Be ready to sacrifice. ఎంత త్యాగాన్ని మీరు పెంచుకుంటే అంత లోకం క్షేమంగా అభివృద్ధి అవుతుంది. The more you sacrifice, the more happy the world would be. కనుక ఆసుపత్రులు కడుతున్నామంటే ఆసుపత్రితో కోర్టుకు సంపాదించడం కాదు. The hospitals are built not to earn money, crores of money. ఈ క్రోర్స్ ఆఫ్ మనీ తెచ్చుకొని ఏం ప్రయోజనము? What are you going to do with the crores of money? కట్టగడపడి నీ ఒట్టి చేతులతోనే పోవాలి. You have to return at the end empty handed. ఆ సంపాదించినటువంటి దాన్ని బీదలకే తిరిగి వినియోగం చేయండి. Better you make use of the money that you have earned in a good way. కనుక ఈ పరోపకారం అనేటువంటి దాంట్లో మీరు జీవితాన్ని అంకితం చేయాలి. Dedicate your life in service to the humanity. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. If you serve others, it's a merit. If you harm others, it's a sin. కనుక పరోపకార దీక్షని మీరు ప్రారంభించాలి. Commence your day with service. ఈనాడు ఇక్కడ ఈ ఆసుపత్రికి అవటం చేత ఎన్ని విధమైనటువంటి ప్రజలు వచ్చి ఈ చుట్టూ భవనాలు కట్టుకుంటున్నారు. Because of the hospital that has come up today, you find so many buildings coming up around. ఇంతకు పూర్వం ఈ భూమికి ఏమాత్రము విలువ లేదు. Earlier, this land, this plot has no value. ఎప్పుడు మా ఆసుపత్రి అభివృద్ధి అయిపోయిందో ఇప్పుడు వేలలు చాలా పెరిగిపోయినాయి. The moment hospital has come up here, the prices of the land around has ఇంత gone up. వేలలు సంపాదించుకుంటున్నారు, బీదలకు ఏం చేస్తున్నారు? You are earning money, but what is it that you are doing for the poor? కనుక బీదలకే మీరు యొక్క దీన్ని త్యాగం చేయాలి. Therefore, sacrifice all that for the poor. బీద ఒక్క మనిషి ఆనందిస్తే మీకు ఎంతో ఆనందం అవుతుంది. If one poor man is happy, you can be happy. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. Help ever, hurt never. ఎవరిని పీడించి ధనం సంపాదించకూడదు. Never earn money by just squeezing money, extracting from others. వాడు ఏడ్చుకుంటూ తెచ్చి ధనం సంపాదించుకుంటే ఆ ధనమును మీరు పెరుక్కొని వాళ్ళ ప్రాణాన్ని కూడా కోల్పోతున్నారు. Therefore, they bring you money crying all along. Ultimately, they lose their life. ప్రేమ స్వరూపులు కాండి, Embodiments of love. దయా స్వరూపులు కాండి, Be embodiments of త్యాగస్వరూపులు compassion. కాండి. Be ready for sacrifice. ఈ త్యాగమే నీకు ఎంతనో యోగాన్ని అందిస్తుంది. And it is sacrifice that gives you bliss. కనుక ఈనాటి నుండి ఈ ఆసుపత్రి ఈ యొక్క ఎక్కడైనా కానీ ఏ ప్రజలైనా కానీ ఏ దేశము భేదం లేదు మాకు. Right from this day, this hospital will ఎవరైనా cater to the వచ్చి ఇందులో requirements of ప్రవేశించవచ్చు. everybody. No differences. అందరికీ ట్రీట్మెంట్, ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాం. Free treatment is going to be given to everybody. ఏ విధమైన అప్పులైనా చేసి దీనికి ట్రీట్మెంట్ ఇస్తాం మేము. We'll take loan and see that you are attended to. కనుక ధనం కోసం మేము ఏమాత్రము వరము. This is not for financial gain. ప్రాణాన్ని అందించడమే మా యొక్క ప్రధాన లక్ష్యము. And in fact, to keep you alive and safe, that is our aim. కనుక మీరందరూ కూడా ఈ కొత్త పాఠాన్ని నేర్చుకోండి. Better you learn this new good lesson. డాక్టర్స్ అంతా ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటిది. Doctors should learn the beginning. డాక్టర్స్ ధనాశను కంప్లీట్ గా మీరు త్యాగం చేయండి. Doctors should sacrifice this feeling to amass money ప్రేమాశను పెంచుకోండి, and develop more త్యాగంను kindness పెంచుకోండి. and sacrifice. ధనం దాని పాటికి అదే వస్తుంది. And money will follow automatically. మందులతో నయమయ్యేటువంటిది కానే కాదు ఈ రోగాలు. In fact, the diseases cannot be cured by medicine. దైవానుగ్రహం చేతనే నయమవుతుంది. It is only God's grace that cures. కనుకనే దైవానుగ్రహాన్ని మీరు పంపించండి. And earn God's grace more and దాన్ని more. సంపాదించి దాని చేతనే సర్వులకు నివారణ గావించండి. And with this God's grace, you cure everybody that comes to ప్రేమ you. స్వరూపులారా, Embodiments of love. మందుతో పాటు దైవానుగ్రహం కూడా చేర్చాలి. Not merely the medicine, God's grace is also necessary. దైవానుగ్రహంతో పాటు త్యాగం కూడా పెంచాలి. Along with that, sacrifice is essential. ఎంత ఉండి ప్రయోజనం ఏమిటి? What is it that you నీవు have కడుపు done? నిండుకు తింటున్నావు, You eat a lot. కానీ మిగతా వారి గతి ఏమిటి? What will happen to అది those కూడా మనం starving? వెతకాలి, And you should అది search కూడా for మనం them. చూడాలి. And you should have concern for them. పరోపకార సంబంధమైన కార్యాల్లో మనం ప్రవేశించాలి. And you should be ready to serve everybody. కనుక ఈ ఆసుపత్రి కేవలం అందంగా కట్టామని కాదు, దీనికి The hospital does not merely stand for ఈ architecture అందముతో and పాటు beauty. ఆనందం కూడా పెంచాలి. Along with Andamu beauty, it has Anandamu bliss.